కొండల మధ్య రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక ఇంట్లో ఓ వృద్ధురాలు సుబ్బమ్మ తన మనవడికి ఓ కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఈ కథ చాలా కాలం క్రితం జరిగింది బాబు. ఆ కథ పేరు నాగబంధనం. కృష్ణానదికి అవతల ఉండే ఒక చిన్న గ్రామం నాగపురం. ఆ ఊరు చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు, అడవులు, కొండలు ఉండేవి. కాని ఆ ఊరుకు ఒక గొప్ప రహస్యముంది. ఆ ఊరిలో గర్వారాయుడు అనే జమీందారు ఉండేవాడు. అతని ఊహల్లో ఓ కోరిక ఉండేది. తన వంశం ఎన్నటికీ రాజ్యమేలాలి అనే కోరిక. ఆ కోరిక కోసం అతడు పాతకాలపు ఒక రహస్యాన్ని తెరవాలనుకున్నాడు. అది నాగబంధనం. నాగబంధనం అంటే పాతకాలంలో నాగశాపంతో ఒక దేవతా శక్తిని ఒక గుహలో బంధించారు. ఆ శక్తిని పూర్తిగా విడుదల చేస్తే శక్తిని విడిపించిన వ్యక్తికి అపారమైన శక్తి లభిస్తుందని జమీందారు నమ్మకం. ఒక రాత్రి సుందరశర్మ అనే మంత్రవాదిని పిలిపించి కొండగుహలో బంధించిన ఆ శక్తిని బయటకు లాగమని గర్వారాయుడు సుందరశర్మను కోరాడు. గర్భగుహలోకి వెళ్లిన వారు చూసింది మాత్రం శిలల మధ్య పాకుతున్న అద్భుతమైన శపించబడిన నాగమూర్తులు. మునుపటి కాలంలో పూజించబడిన నాగదేవతలను శపించి శిలలే గుహలో బంధించబడ్డారు. కాని వాటి మధ్యలో ఒక అలింగ శిల ఉంది. ఆ శిలలోనే ఆ దేవతా శక్తి బంధించబడింది. సుందరశర్మ తంత్రశాస్త్రంతో మంత్రాలు ప్రారంభించాడు. కాని గర్వారాయుడికి ఓ గోప్యమైన విషయం తెలియదు. ఈ శక్తిని విడిపిస్తే ముందు తాను, తన వంశం పూర్తిగా నాశనం అవుతారని. మంత్రోచ్చారణలు మొదలైన కొన్ని క్షణాల్లోనే పాముల స్వరం వినిపించసాగింది. ఆ గుహలో నుంచి చిన్న పసిపిల్ల కేకలు వినిపించాయి. అది ఎవరిది? ఆ శక్తి నిజానికి ఏది? ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఊర్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. నాగమూర్తుల కళ్ళు పాక్షికంగా తెరుచుకుంటున్నాయి. గర్వారాయుడి ఇంట్లో చిన్న పిల్లలు అదృశ్యమవుతున్నారు. గ్రామస్తులు భయంతో ఊరు వదిలి వెళ్లసాగారు. కాని ఒక్కటి తెలియదు, ఆ కొండ గుహలో బంధించబడి ఉన్నది దేవతా శక్తి లేదా ఇంకేమైనా శక్తి ఉందా అని. అమ్మమ్మ, చెప్పు, ఆ గుహలో ఏముంది? ఆ గుహలో అమ్మా నాగిని ఉంది బాబు. అమ్మా నాగిని అంటే ఎవరో తెలుసా? ఆమె పేరు ధారిణి. నాగవంశానికి చెందిన ఓ ఋషిపుత్రిక. చిన్న వయసులోనే సర్పాలను పూజిస్తూ నాగదేవత ఆశీస్సులతో విద్యలు నేర్చుకుంటూ ఉండేది. ఆమెను గర్వారాయుడి వంశ పూర్వీకుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆమె గర్భవతి అయినప్పుడు గ్రామస్థులు చేత ఆమెను దుర్మార్గంగా రాళ్లతో కొట్టించి బలి చేశారు. ఆ పరిస్థితుల్లో ఆమె కొండగుహలో తన బిడ్డతో పాటు తన శక్తిని గుహలో బంధించి ఆమె మరణించింది. ఆమె శపథం చేసుకుంది, జమీందారు వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని. అందుకే ఆమె తన శక్తిని నాగబంధనంలో బంధించింది. ఇప్పుడు గర్వారాయుడు దురాశతో ఆ శక్తిని మేల్కొల్పాడు. ఆ రాత్రి ఊరంతా పాములతో నిండిపోయింది. ఎర్రని మేఘాలు నింగిని కమ్ముతున్నాయి. వడగండ్లు, బిడ్డల ఏడుపులతో గ్రామం అస్తవ్యస్తం అవుతుంది. కొండగుహ ద్వారం పూర్తిగా తెరుచుకుంది. నాగిని ధారిణి రూపం భయంకరంగా ఉంది. 2 చేతుల్లో పాములతో, 2 చేతుల్లో ఓ శాపగ్రంథం. ఆమె శపథం మొదలైంది. ఒక్కోసారి గ్రామస్తులు పాముల ఆకారాల్లో కనిపించి చనిపోతున్నారు. ఎవరికీ అసలు నిజం అర్థం కావడం లేదు. కాని ఊర్లో ఉన్న పురాతన నాగపటల్లో ఒక చిన్న గోప్య రేఖ ఉంది. ధారిణిని శాంతింప చేయగలిగేది ఒక్కటే, నిజమైన అపరాధి వంశీకుడు. తన పాపాన్ని ఒప్పుకొని ఆ పసిపిల్ల ఆత్మకు శాంతి చేకూర్చాలి. కాని గర్వారాయుడు ఆగడు. అతని తత్వం శక్తి కోసం పాపం చేయడం తప్పు కాదు. అంతే రాత్రి తన యజ్ఞగదిలో గర్వారాయుడి దగ్గరికి ఆమె స్వయంగా వచ్చింది. అతని మీద తానే పాము రూపంలో చుట్టుకుని అతని ప్రాణాలను తీయడం మొదలుపెట్టింది. ఆఖరిగా ఊరిలో మిగిలింది ఒక్కరే, మాళవిక, గర్వారాయుడి మనవరాలు. ఆమె నిజాన్ని తెలుసుకుని పూర్వీకుల దోషాన్ని ఒప్పుకుంటూ కొండగుహలో ఆ చిన్న బిడ్డ ఆత్మకు శాంతి కలిగించే పూజను చేసింది. గుహలో పసిపిల్ల అరుపు ఆగింది.
ధారిణి రూపం నిగ్రహించబడింది. కాని ఊరు శాశ్వతంగా పాడైంది. పాముల ఊరు అని పేరుపడి ఎవ్వరూ అడుగు పెట్టలేదు. కాని రాత్రిళ్లలో గుహ నుండి ఇంకా ఒక్కసారి ఒక చిన్నపిల్ల నవ్వులు వినిపిస్తుంటాయి. అమ్మమ్మ, మాళవికని ధారిణి ఎందుకు చంపలేదు? ఎందుకు అంటే మాళవిక జమీందారు వంశం కాదు బాబు. ఆమెను గర్వారాయుడు దత్తత తీసుకున్నాడు. మరి ఆ గ్రామం ఇప్పటికీ అలాగే ఉందా అమ్మమ్మ? కొన్ని ఏళ్లకి అక్కడ ఒక కొత్త గ్రామం ఏర్పడింది. గర్వారాయుడు వంశం అంతం తరువాత ఆమె కొండ గుహలో నాగధారిణి దేవతగా వెలిసింది. ఆ ఊరు ఆమె అధీనంలో ఉంది. ఆ ఊరు ప్రజలు భయభక్తులతో నాగధారిణి దేవతను పూజిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆమె అక్కడ వెలిసిన రోజున పెద్ద పండగగా చేస్తారు. ప్రజలందరూ నాగధారిణి దేవతకి నైవేద్యం పెడతారు. ఇంతకీ ఆ ఊరు పేరు నాగవేటి. అమ్మమ్మ, అది మన ఊరు పేరు కదా? అవును బాబు, ఒకప్పటి నాగపురం, ఇప్పటి మన నాగవేటి గ్రామం. ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము.